Welcome DSC aspirants and other competitive aspirants. మంచి కరెంట్ అఫైర్స్ని స్టాండర్డ్ జీకేని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ తప్పకుండా చేయండి. అవార్డులు సిరీస్లో భాగంగా ఇప్పుడు ఈ వీడియోలో ఒక అవార్డుని ఖచ్చితంగా ప్రశ్న అడిగేటువంటి అవార్డుని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఆ అవార్డు ఏమిటంటే రామన్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డ్ 2024. ఇది కరెంట్ అఫైర్. దీని తర్వాత దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ని మనం చూద్దాం. రామన్ మెగసెసే అవార్డు అనేది సాధారణంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 31వ తేదీన ప్రకటించడం జరుగుతుంది. రామన్ మెగసెసే అన్నటువంటి ఒక వ్యక్తి ఫిలిప్పైన్స్ దేశానికి చెందినటువంటి ఒక అధ్యక్షుడు. ఆ అధ్యక్షుని పేరు మీదుగా ఆ ఫిలిప్పైన్స్ దేశంలో డియర్ లీడర్గా పేరు పొందినటువంటి ఒక అధ్యక్షుడు. ఆ అధ్యక్షుని పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 31న ఈ అవార్డులని ప్రకటించడం జరుగుతుంది. అయితే 2024 సంవత్సరానికి సంబంధించి ప్రకటించిన ఈ అవార్డులు 66వ అవార్డులు, 66వ అవార్డులు. అంటే గత 66 సంవత్సరాలుగా ఈ రామన్ మెగసెసే అవార్డులని ప్రదానం చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఏషియాస్ ప్రీమియర్ ప్రైజ్ అండ్ హైయెస్ట్ హానర్, రికగ్నైజెస్ గ్రేట్నెస్ ఆఫ్ స్పిరిట్ షోన్ ఇన్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఇన్ ద పీపుల్స్ టు ద పీపుల్స్ ఆఫ్ ఏషియా. అంటే ఆసియా ఖండం యొక్క ప్రధానమైనటువంటి బహుమతి ఇది మరియు అత్యున్నతమైనటువంటి గౌరవం. ఆసియా ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవలు చేసినటువంటి, స్ఫూర్తి చూపించినటువంటి, గొప్పతనంలో చేసిన కృషికి ఈ అవార్డుని బహూకరిస్తారు. అంటే ఇది ఆసియా ఖండానికి చెందినటువంటి ప్రముఖ బహుమతి. ఆసియా ఖండంలో వ్యక్తులకి, ఆసియా ఖండంలోని దేశంలోని పౌరులకి చేసినటువంటి సేవలకు గాను ఈ అవార్డుని వ్యక్తులకి ఇవ్వచ్చు, సంస్థలకు కూడా ఇవ్వచ్చు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఈ అవార్డుని పొందడానికి అర్హులు. అందుకే ఆసియా ఖండానికి సంబంధించింది కాబట్టి ఈ బహుమతిని ఆసియా నోబెల్ బహుమతి అని పిలుస్తారు. ఆసియా నోబెల్ బహుమతి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఆసియా నోబెల్ బహుమతిగా ఈ అవార్డుని పేర్కొంటారు. అయితే 2024 అవార్డుకు సంబంధించి ఆగస్టు 31, 2024న 66వ అవార్డులని ప్రకటించి 2024 నవంబర్లో వీటిని ప్రజెంట్ చేశారు ఫిలిప్పీన్స్లోని మనీలాలో. ఎక్కడ వీటిని ప్రదానం చేస్తారు అంటే మనీలా, ఫిలిప్పైన్స్లో బహూకరించారు. అయితే సాధారణంగా ఈ అవార్డులని ఎవరు ఇస్తారు అంటే RMAF అని ఒక సంస్థ ఉంటుంది. రామన్ మెగసెసే అవార్డ్ ఫౌండేషన్ అనేటువంటి ఈ సంస్థ ఈ అవార్డుని ఇస్తుంది. అయితే 2024 సంవత్సరానికి గాను మొత్తము 5గురికి లేదా 5గురు లారెట్స్కి ఈ అవార్డుని ప్రకటించారు. ఈ 5గురులో చాలా ఇంపార్టెంట్, 2 మహిళలు, మహిళల సంఖ్య 2, అలాగే 2 పురుషులు, అలాగే ఒక సంస్థ ఈ అవార్డుల్లో ఉన్నాయి, పొందిన వారిలో ఉన్నాయి. 2 మహిళలు, 2 పురుషులు, ఒక సంస్థ 2024 సంవత్సరానికి రామన్ మెగసెసే అవార్డుని పొందారు. అయితే అందులో
ఒకటవ వారు ఎవరు అంటే కర్మ ఫండ్సో. చాలా ఇంపార్టెంట్ ఈ పేర్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కర్మ ఫండ్ షో. ఈ కర్మ ఫండ్ షో భూటాన్ అనేటువంటి దేశానికి చెందినటువంటి మహిళ. సెకండ్ ఎవరంటే చాలా ఇంపార్టెంట్, న్యూయన్ తి నాక్ ఫువాంగ్. చాలా చాలా ఇంపార్టెంట్. నుయన్ తి నాక్ ఫుయాంగ్, చాలా, లేదా ఫువాంగ్. ఈమె కూడా మహిళ. ఈ మొదటి రెండు రాసినవి మహిళల పేర్లు. వియత్నాం ఫువాంగ్ ఏ దేశంకు చెందినవారు అంటే వియత్నాం అన్న దేశానికి చెందినటువంటి వారు. నెక్స్ట్ మూడవది ఫర్వీజా పర్హాన్. థర్డ్ వన్ ఫర్వీజా పర్హాన్. చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేరు కూడా, పర్హాన్. ఈ పర్వీజా పర్హాను ఇండోనేషియా దేశానికి చెందినటువంటి వారు, ఇండోనేషియా. అలాగే నాలుగవ వారు మియాజాకి హయావో. ఈ మియాజాకి హయావో జపాన్ అనేటువంటి దేశానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ మహిళలు, వీళ్ళిద్దరూ పురుషులు. ఇప్పుడు ఆ సంస్థ ఒకటి ఉంది కదా, ఆ సంస్థ ఐదవది రూరల్ డెవలప్మెంట్. చాలా చాలా రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్. రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్స్ ఆర్ మూవ్మెంట్స్. ఈ రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్ అనేటువంటి ఈ సంస్థ థాయిలాండ్ అనే దేశానికి చెందినటువంటి సంస్థ. ఈ 5 అవార్డులని 2024 సంవత్సరానికి రామన్ మెగసెసే అవార్డుని ఈ 5గురికి బహూకరించడం జరిగింది. అయితే సాధారణంగా ఈ రామన్ మెగసెసే అవార్డులకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ని ఒకసారి చూద్దాం. అందులో భారతదేశం నుంచి పొందినటువంటి వ్యక్తులని కూడా ఒకసారి మనం చూసేద్దాం. అందులో భాగంగానే ఈ రామన్ మెగసెసే అవార్డులు అన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఈ రామన్ మెగసెసే అన్నటువంటి ఈయన ఇందాకే చెప్పుకున్నాం మనం, ఫిలిప్పీన్స్ దేశానికి 7వ అధ్యక్షుడు. ఈ 7వ అధ్యక్షుడుగా ఈయన 30/12/1953 నుంచి మార్చి 17, 1957 వరకు పనిచేశారు 7వ అధ్యక్షునిగా. ఈ మార్చి 17న ఈయన విమాన ప్రమాదంలో మరణించారు రామన్ మెగసెసే అన్న ఆయన. దానితో ఈ ఫిలిప్పీన్స్ ప్రభుత్వము అలాగే రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి ఈ పేరు. రాక్ ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్ ప్లస్ ఫిలిప్పీన్స్ ప్రభుత్వము కలిపి ఆయన పేరు మీదుగా అవార్డులని ఏర్పాటు చేసి రామన్ మెగసెసే అవార్డు ఫౌండేషన్ని ఏర్పాటు చేసి అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. అందులో భాగంగానే RMAFని ఏర్పాటు చేశారు. అయితే ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా ఎప్పుడు బహూకరించారు అంటే 1958లో తొలి అవార్డుని బహూకరించారు. కానీ అవార్డుని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం 1957లో. బహూకరించింది ఆగస్టు 31, 1958లో తొలి అవార్డుని బహూకరించారు. అయితే 1958 నుంచి సుమారు 50 సంవత్సరాల పాటు అంటే 2008 వరకు కూడా 1958 నుంచి 2008 వరకు 6 కేటగిరీలలో ఈ అవార్డుని బహూకరించేవారు. 6 కేటగిరీలలో. అయితే ప్రారంభంలో 2000 సంవత్సరం వరకు 5 కేటగిరీలే ఉండేవి.
ఆ 5 కేటగిరీలు 6వ కేటగిరీ ఎప్పుడు యాడ్ అయింది అన్నది ఒకసారి చూద్దాం. 6 కేటగిరీల్లో 1వ కేటగిరీ ఏమిటంటే ప్రభుత్వ సేవ, 2వ కేటగిరీ ఏమిటంటే ప్రజాసేవ, 3వ కేటగిరీ ఏమిటంటే సామాజిక నాయకత్వము, 4వది ఏమిటంటే జర్నలిజం, అలాగే క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, అలాగే శాంతి అంతర్జాతీయ అవగాహన, శాంతి అంతర్జాతీయ అవగాహన అండ్ ఎమర్జెంట్ లీడర్షిప్ అనేటువంటిది 6 కేటగిరీలు. ప్రారంభంలో ప్రభుత్వ సేవ, ప్రజాసేవ, సామాజిక న్యాయము, జర్నలిజము, క్రియేటివ్ ఆర్ట్స్, శాంతి అంతర్జాతీయ అవగాహన అనే 5 రంగాల్లో ఇస్తే 2000 సంవత్సరంలో నుండి ఎమర్జెంట్ లీడర్షిప్ అనేటువంటి ఒక కేటగిరీని ప్రారంభించారు. ఈ ఎమర్జెంట్ లీడర్షిప్ కేటగిరీని ఫోర్డ్ ఫౌండేషన్ అనే సంస్థ స్పాన్సర్ చేసేది. ఫోర్డ్ ఫౌండేషన్. మిగతా ఈ 5 కేటగిరీలని రాక్ఫెల్లర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఇస్తే ఎమర్జెంట్ లీడర్షిప్ని మాత్రం ఫోర్డ్ ఫౌండేషన్ స్పాన్సర్ చేస్తుంది. 2000 సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. అయితే 2009 నుంచి ఈ అవార్డులని అన్కేటగరైజ్డ్ చేశారు. కేటగిరీస్ వారి కాకుండా ఇవ్వడం జరుగుతుంది. కేటగిరీస్ లేవు. ఒక్కొక్క అవార్డుకి $50,000 నగదు బహుమతిగా అందిస్తారు. అయితే గవర్నమెంట్ సర్వీస్, పబ్లిక్ సర్వీస్, కమ్యూనిటీ లీడర్షిప్, జర్నలిజం, క్రియేటివ్ కమ్యూనికేషన్ ఆర్ట్స్, పీస్, ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్, ఎమర్జెంట్ లీడర్షిప్. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి రికార్డుల్లో భారతదేశం నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే ఆచార్య వినోబా భావే. ఆచార్య భూదానోద్యమాన్ని ప్రారంభించినటువంటి ఆచార్య వినోబా భావే 1958లో తొలి అవార్డుని పొందడం జరిగింది కమ్యూనిటీ లీడర్షిప్లో. అలాగే భారతదేశం నుంచి ఈ అవార్డును పొందిన తొలి మహిళ ఎవరు అంటే మదర్ తెరీసా. ఈమె 1962లో ఈ అవార్డుని పొందడం జరిగింది. అలాగే భారతదేశం నుంచి రామన్ మగసేసే అవార్డు పొందిన ప్రధాన ఎన్నికల కమిషనర్లు ఎవరు అంటే టిఎన్ శేషన్ 1996, జేఎం లింగ్డో 2003లలో పొందడం జరిగింది. ఆ తర్వాత రామన్ మగసేసే అవార్డు పొందిన తండ్రి కొడుకులు ఎవరంటే బాబా ఆమ్టే 1985, ప్రకాష్ ఆమ్టే 2008. అలాగే రామన్ మగసేసే అవార్డు భారత్ నుంచి పొందిన భార్యాభర్తలు ఎవరంటే ప్రకాష్ ఆమ్టే, మందాకిని ఆమ్టే. ఇద్దరికి 2008లో సామాజిక నాయకత్వం అనే కేటగిరీలో రావడం జరిగింది. మరి 2000 సంవత్సరంలో ఎమర్జెంట్ లీడర్షిప్ అనే కేటగిరీని ప్రారంభిస్తే భారతదేశం నుంచి ఎమర్జెంట్ లీడర్షిప్ కేటగిరీలో అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరంటే సందీప్ పాండే. ఈ సందీప్ పాండే ఎమర్జెంట్ లీడర్షిప్ కేటగిరీ అవార్డుని 2002లో పొందడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అరవింద్ కేజ్రీవాల్, ఒకప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపకుడైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఎమర్జెంట్ లీడర్షిప్లో 2006లో రామన్ మగసేసే అవార్డుని పొందడం జరిగింది. ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు, గుర్తుపెట్టుకోండి.